కి టైం అయిపోతుంది, బాగా రెడీ అవ్వాలి. చెల్లి వస్తానంది, ఇంకా రాలేదే. అక్క వచ్చేసినట్టుంది. శ్రీజ ఏంటి రెడీ అవుతున్నావు అక్క? మర్చిపోయావా? బర్త్డే ఫంక్షన్ ఉంది కదా శ్రీజ, వెళ్ళాలిగా మనం. అవునా, ఏ ఊర్లో? అదే రేపల్లెమ్మా, మొన్న చెప్పారు కదా, కార్డు ఇచ్చారుగా, గుర్తులేదా? అవునా, మరి రెడీ అవ్వాలి. ఇంత సింపుల్ గా ఉన్నావేంటి? శారీ అయితే బాగుంది శ్రీజ, చక్కగా బాగానే ఉంది. అంత సింపుల్ గానే ఉన్నావు. నేను కూడా ఓవర్ గా రెడీ అవ్వలేదు, సింపుల్ గానే ఉంది. సరే వెళ్ళిపోదామా బర్త్డేకి? మరి అత్తగారికి చెప్పేద్దామా ఒక మాట? చెప్పేద్దాం. అత్తయ్య 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 వస్తున్నా. ఏంటో ఈ పిల్లలు ఇద్దరు ఒకేసారి పిలిచారంటే ఏదో ఉపద్రవం వచ్చే ఉంటది. ఏంటమ్మా? ఏం లేదు అత్తయ్య, బర్త్డే పార్టీ ఉందని చెప్పాను కదా, మరి చెల్లి నేను వెళ్ళొద్దాం అనుకుంటున్నాము. మరి వెళ్ళమంటారా? మరి నువ్వు మాట చెప్పేద్దామని వచ్చాము అత్తయ్య. సరే వెళ్ళొస్తాము. సరేనమ్మా, అయితే వెళ్ళిరండి. వెళ్ళి తొందరగా వచ్చేసేయండి. మరి పిల్లలు ఉన్నారుగా, తొందరగా వచ్చేయండి, సరేనా? వచ్చారండి, వచ్చారు. ఇద్దరు రెడీ అయిపోయి వెళ్ళడానికి రెడీ అయ్యాక ఏదో ఒక మాట చెప్పాలని వచ్చారు చెప్పడానికి. మళ్ళీ నా అనుమతి కావాలంట, పర్మిషన్. ఇదిగో ఈ బుడ్డోడు ఉన్నాడు, ఈ వీళ్ళని ఎవరు చూస్తారు? వీళ్ళ రోజంతా ఇక నేను చూడటమే నాకు పనిగా ఉంది. సరే, బాగుంది కదా? ఇది కూడా బాగుందా అక్క? ఈ జింకలు భలే ఉన్నాయి. ఎప్పుడు కొన్నా? నేను మొన్నే తీసుకున్నాను అక్క, ఒక వారం కిందట. నెలపూసలు ఎక్కడ చేయించావు? భలే ఉంది. మొన్నే చేపించా శ్రీజ. అవునా? నీకు చూపించడం మర్చిపోయాను, ఈసారి చూపిస్తానులే, సరేనా? ఆ వారిని ఎప్పటి నుండో తీసుకోమంటున్నాను కానీ తీసుకోవట్లేదు అక్క. చెప్పు ఈసారి మరిది గారికి చెప్పు. సరే చెప్తాను. చీరలు చీరలు, నైటీలు, పంజాబీ డ్రెస్సులు, చీరలు అక్క అక్క, చీరలు వచ్చినట్టున్నాయి, ఒకసారి చూడు విను. నైటీలు చీరలు అని అయితే అమ్ముతున్నారు కదా, అత్తయ్యని పిలుచుకొద్దామా? మనం కూడా కొనుక్కుందాం. రారా అత్తయ్య. వస్తున్నాయి. ఏంటి ఇప్పుడే కదా ఫంక్షన్కి వెళ్తున్నామన్నారు, మళ్ళీ ఇంతలోనే ఏమొచ్చింది? కొంపలు మునిగిపోయినట్టు పిలుస్తున్నారు. అత్తయ్య అత్తయ్య అంట. ఏమీ లేదు అత్తయ్య, చీరలు వచ్చాయి. నైటీలు కూడా ఉన్నాయంట అత్తయ్య, చాలా బాగున్నాయంట. కొనుక్కుందాం. మీరు కూడా కొంటారా? రండి రండి వెళ్దాం, కొనుక్కుందాం రండి. ఈ కాలం పిల్లల బట్టలు అంటే చాలు, ఫంక్షన్ కూడా అక్కర్లా. ఏముందిలే, నేను కూడా 4 చీరలు కొనుక్కుంటా, వెళ్తా. అక్క చీరలు భలే ఉన్నాయి అక్క. అవును శ్రీజ, చాలా మెత్తగా ఉన్నాయి. చీర ఎంత బాగుంది. నాకు కూడా చాలా నచ్చింది శ్రీజ. అక్క నేను ఈసారి తీసుకుంటాను, నువ్వు ఎప్పుడు తీసుకుంటున్నావు కదక్క. అయినా నువ్వు సన్నగా పుల్లల్లే ఉన్నావు, నీకెందుకు శ్రీజ ఈ చీర? నువ్వు లావుగా ఉన్నావు కదక్క, నాకైతే ఈ చీర చాలా బాగుంటుంది అక్క, ఈసారి నాకు ఇచ్చేసాయి. లే శ్రీజ, చూడు అసలు ఎంత బాగుందో. నాకైతే చిలకపచ్చ ఎప్పటి నుంచో ఇంకా బాగుంది, చూసావా? నీకు వద్దు ఈ చీర, నాకే కావాలి. చెప్తున్నా కదా, నీకన్నా పెద్దదాన్ని. అయ్యో నేనే ఫస్ట్ పట్టుకున్నాను అక్క, నీకన్నా ముందు. శ్రీజ, నీకన్నా పెద్దదాన్ని కదా, పెద్ద తోడికోళ్ళు కదా, అక్కకి ఇద్దామన్న విలువన్నా లేదా నీకు? అయ్యో అక్క అలా కాదక్క, ఈసారి నాకే ఇవ్వండి. చిన్న కోడల్ని నేనే కదా అడుగుతున్నా కదా, ఈసారికి ఇచ్చేయచ్చు కదా. అదిగా శ్రీజ, ఇంటికి పెద్ద కోడలు నేను కదా, ఎప్పుడైనా ఏదో ఒకటి మనసు పడ్డాను అనుకో, దాన్ని మీరు చూసి చూడనట్టు వదిలేయాలమ్మా. ఈ చీర అయితే నాకు బాగుంది, నీకు చూడ. సరిపోయారు ఇద్దరు. ఇప్పుడు దాకానేమో అక్క చెల్లి అంటే ఎంతో ఇదిగా చేశారు, ఇప్పుడేమో చీరలు రాగానే ఒకదానికోసం ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇది వరస. అయ్యా చీరలు లేవు, ఏమి లేవు, వెళ్ళిపోయా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే. కొని పెట్టడం దండగా.